సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు బంకా సురేష్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను స్కూటర్ మెకానిక్ అండి. స్కూటర్ మెకానిక్. ఏంటండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, ఎలా ఉంది అసలు పరిపాలన? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా సామాన్యుడి మీద చెత్త పన్ను లేదు, అభివృద్ధి ఎక్కడ రోడ్డు మీద చెత్త లేదు, చెత్త పరిపాలన లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా చెత్త ప్రశాంతంగా ఉంది. అక్కడ హత్యా రాజకీయాలు లేవు. ప్రశాంతంగా వాతావరణం, లాండ్ ఆర్డర్ బాగుంది, అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాక్షస పాలన తలపిస్తూ ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన అని అంటూ ఉన్నాడు ఆయన. అంటే దాన్ని ఏమంటారంటే గురువిందకి ఇంతకు మచ్చ తెలియదని. జగన్ గారికి అసలు ఏమీ తెలియదు, అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే బాబాయ్ హత్య జరిగింది కూడా ఆయనకి తెలియదు, ఎలా జరిగిందో కూడా ఆయనకి తెలియదు, అంత అమాయకుడు. ఆయన అలాగే అనిపిస్తుంది. ఆయన చేసేయని అలాగే ఉంటాయి కదా. ఆయన పార్టీ శవం మీద, ఆయన బతికే శవం మీద, శవ రాజకీయాల మీద బతికే మనిషి అచ్చంగా శవాల మీద ఉండి ఎరుగునేవాడు. శవాలు ఎక్కడున్నాయని వెళ్ళే అతి చిన్న స్వల్ప జీవి జగన్మోహన్ రెడ్డి. ఏంటి అంత మాట అనేసారంటే జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన ఏమో ఓదార్పు కోసం నేను వెళ్తానని చెప్తున్నాడు కదా. అది జగన్మోహన్ గారు ఓదార్పు యాత్ర ఎందుకు చేస్తాడంటే శవం ఎప్పుడు దొరుకుద్దని అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూడడానికి నమ్మడే ఓదార్పు యాత్రకి వెళ్తాడు. శవరాజకీయం మామూలుగా ఎక్కడికి వెళ్ళిన రాజకీయాలు వేరు, శవరాజకీయాలు వేరు. శవరాజకీయాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా సింపతి పెరుగుద్ది. సింపతి మీద బతికే సిల్లీ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి. అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని చేయటనని, లోకేష్ గారిని ఏమో లోటర్ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? ఇప్పుడు కోడిగుడ్డు మీద ఎంటుకలు లెక్కేస్తాం తెలుసా మనం, ఆ స్థాయి. సార్ కోడిగుడ్డు అప్పుడు ఎప్పుడో గత 5 ఏళ్ళ కిందట గుడ్డు పెట్టింది, ఇప్పుడుదా పొదగల. అది ఎందుకు పొదగలేదు ఏంటో మరి ఆ గుడ్డు మంత్రి గారు అమర్నాథ్ గారే చెప్పాలి. దావోస్ వెళ్ళి ఉద్యోగాలు తెమ్మంటే శల్యాసందని రగ్గులేసుకొని పడుకున్నోడికి ఏం తెలుస్తుంది అభివృద్ధి గురించి? ఇప్పుడు వాళ్ళు షేటర్లు లోటర్లు అయితే ఇప్పుడు మనల్ని ఏమనాలి అసలు ఆ మాట మన దగ్గర చాలా. మిమ్మల్ని రాజకీయంలో తిట్టడానికి బూతులు మాట్లాడకూడదు కాబట్టి మా ప్రభుత్వానికి బూతులతోనే బతికేశారు 5 ఏళ్ళలో. మీరు మీ స్థాయి మంత్రులు ఎవరన్నా మీరు అభివృద్ధి గురించి మాట్లాడమంటే బూతులు మాట్లాడతారు. ఏ మంత్రిని రమ్మన్నా కూడా అభివృద్ధి మీద మాట్లాడమంటే సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. అభివృద్ధి అనే పదం తెలియదు కాబట్టి సబ్జెక్ట్ ఉండదు. కేవలం బూతుల మీద బతికేసి 5 ఏళ్ళు గడిపేశారు. ఈరోజు పరిస్థితి ఏంటి అసలు రాష్ట్రంలో? సార్ ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం పెట్టాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఇంటికి ఒకరికేస్తే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. తర్వాత మొన్న ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, రైతు బంద్ వేసాం, 3 గ్యాస్ బండల సిలిండర్లు, ఫ్రీ బస్సు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 దాటిపోయినాయి అభివృద్ధి హామీలు దాటిపోయి మనం పథకాలు కూడా ఇచ్చేస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలండి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇస్తుంటే శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అని చెప్పి మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తుంటే శ్రీలంక అవ్వదా అని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? సార్ ఇప్పుడు 100 రూపాయలు సంపాదించి 50 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. మన దగ్గర సంపాదించే మార్గాలు ఉన్నాయి, ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సంపాదించే మార్గం లేదు, ఖర్చు పెట్టే ఆలోచన తప్ప సంపాదించే మార్గం లేదు. ముందు శ్రీలంక అయింది, లేకపోతే ఇంకేమన్నా సౌత్ ఆఫ్రికా దేశం అయితే 3 రాజధానులు అయితే, ఏదన్నా సరే అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఉంటే దాని అంతటి అదే. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు వ్యవస్థ మారుతుంది, డెవలప్మెంట్ మారుతుంది, ఆర్థిక స్థితిగతులు మారుతాయి. స్థితిగతులు మారినప్పుడు ఒకప్పుడు కింద స్థాయి ఉద్యోగి 100 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ అబ్బాయి పై స్థాయికి వెళ్ళినప్పుడు 5 అంకెలు జీతగాడు అవుతాడు. 5 అంకెలు జీతగాడు అయినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టగలడు. అలాగా అభివృద్ధి కావాలి. అభివృద్ధి వస్తే ఏదైనా సాధించగలం, ఎలాంటి సంక్షేమ పథకాలైనా ఇవ్వగలం. ఇప్పుడు మీకు అవ్వదో, మీరు చేత కాదు, ఇవ్వలేరు అన్నారు, సూపర్ 6 ఇవ్వలేరు అన్నారు. 100% ఇచ్చి తీరుతుంది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తుంది, డెవలప్ చేస్తుంది అన్ని విధంగా. ఇప్పుడు వాళ్ళ నామినేట్ పదవులే కానీ, కార్యకర్తలు చూసుకోవడంలో కానీ, అన్నిటికన్నా ముఖ్యం ఏదో కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ గౌరవం ఇవాళ రాష్ట్రంలో 100% ఉందని నా అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజల్ని ఏ మార్పుకి పట్టించుకోవట్లేదు, ప్రజల్ని గాలికి వదిలేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంది. 2029లో ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అంటూ ఉన్నాడు ఆయన. సార్ ఇప్పుడు 5 ఏళ్ళలో పరదాలు వేసుకొని తిరిగినోడికి వరదలు వస్తే ఇదేం తెలిసినాయి? చంద్రబాబు గారు 70 ఏళ్ల వయసులో వరదల నీటిలో మోకాలు లోతుల నీటిలో విజయవాడలో తిరిగింది మా కళ్ళెదురుగా మేము చూసాం. ఆయన వయసుకు మించి కష్టపడడం చూస్తున్నాం. ఈయన ఏ రోజు తిరిగాడు? హుదూద్ తుఫాన్ వస్తే ఆ వైజాగ్లో ఉండి కూడా కనీసం బాధితులను పరామర్శించలేని చేతకాని పనికిమాని మంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయనకి తెలుసు ఏం తెలుసుద్ది?
ఇప్పుడు ఆయనకి రాజకీయం అని తప్ప ప్రజాక్షేమం తెలియదు అసలు. రాజకీయం బట్టి తెలుసు బాగా. రాజకీయం తెలిసినోడికి ప్రజాక్షేమం కూడా తెలియాలిగా. పరిపాలన తెలియదు, అడ్మినిస్ట్రేటివ్ ఏంటో తెలియదు. ఆయనకి ఇచ్చిన మంత్రులు మళ్ళీ మంత్రులు మార్చారు, అడ్మినిస్ట్రేటివ్ తెలియదు. ఎవరు ఏ శాఖ మంత్రో తెలియదు, ఆ శాఖ మీద అనుభవం లేదు. కనీసం ఆ శాఖ మీద ప్రెస్ మీట్ పెట్టమంటే ఒక మంత్రి పెట్టలేకపోయాడు 5 ఏళ్ళలో. ఇంతకన్నా దుర్భాగ్యం ఇంకేం కావాలి రాష్ట్రానికి? ఇప్పుడున్న మంత్రుల పరిస్థితి ఎలా ఉందండి గతంతో పోలిస్తే? గతంలో ఉన్న మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి తేడా ఏమన్నా గమనించారు సార్? గతంలో హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు, ఆమె ఎక్కడుందో ఏం చేసిందో తెలియదు. ఇవాళ అనిత గారు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, హోమ్ మినిస్టర్కి వద్దాం. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, గుర్తులేదు. కానీ నాదెండ్ల మనోహర్ రోజుగా ఊరిలో ఉంటున్నారు, రోజుగా సెక్టర్ చూస్తున్నారు. ఆయన రేషన్ డిపోలకు డైరెక్ట్గా తనిఖీలకు వెళ్తున్నాడు. ఇంకా మిగతా మంత్రులు అసలు దేవాదాయ శాఖ మంత్రి గారి సంగతి మీకు తెలియదు, ఇంక తెలియదే ఉంది. ఆ 3 సింహాలు ఏమైనా ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ తర్వాత ఇంక చాలా మంత్రులు, రెవెన్యూ మినిస్టర్ అంటే ఎవరో, మెడికల్ మినిస్టర్ అసలు ఎవరెవరో తెలియదు. వీళ్ళు ఎక్కడ ఏమైపోయారో తెలియదు. మా మంత్రులు అలా కాకుండా కూటమి మంత్రులు 100% పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తర్వాత పై సత్యనారాయణ గారు కానివ్వండి, ఇంకా కేంద్ర మంత్రులు కానీ రోజుకు పర్యటిస్తున్నారు. కొద్ది అభివృద్ధి కంపెనీలు తీసుకొస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. మరేంటి 2029 ఎలక్షన్కి ముందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పాదయాత్ర చేస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారా? 2029లో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది సార్? ఆయన పాదయాత్ర చేసినా, ఓదార్పు యాత్ర చేసినా పరదాలు లేకుండా బయటికి రమ్మనండి. ముందు ఒక మంత్రిని పరామర్శించడానికి పరదాలు ఉంటే చెట్లు కొట్టేసి అలాగా నువ్వు అధికారంలో ఉంటే అలాగే తిరిగావు. ఇప్పుడు అధికారంలో లేవు, ఎలా వస్తావు? ముందు ప్రజల్లోకి రావాలా. ప్రజల్లోకి వస్తే ప్రజల స్థితిగతుల మీద నీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే నువ్వు పాదయాత్ర చేసినా, ఓదార్పు యాత్ర చేసినా నీకు మంది మార్బలంతో వస్తావు. నీ మంది మార్బలం చుట్టూ నీ ఉంటుంది. బయట మనిషి సామాన్యుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? అసలు నీకు ఎప్పుడు కలుస్తాడు? ఆ మంది మార్బలాటంలో, తొక్కిసలాటంలో గతంలో ఇప్పుడు నువ్వు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పరదాల మీద ఉన్నావు. ముఖ్యమంత్రి లేనప్పుడు మంది మార్బలంతో ఉన్నావు. నువ్వు ప్రజలు ఎప్పుడు ఉన్నావు? అసలు గెలిచే అవకాశం లేదంట. 100% మీరు ఏది ఏమైనా తిమ్మిని బమ్మిని చేసి ఏం చేసినా తప్ప రాజకీయ వ్యవస్థలను మేనేజ్ చేస్తాడా లేకపోతే పరిపాలిస్తాడా అనేది ఆయనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన 2029లో రావడం కల్లా అది అసంభవం. సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈ రోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి, ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది. ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్ లో టెలిరేడియాలజీ అయితేనేమి, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేదంటే పెట్ స్కాన్స్, ఇవన్నీ అవసరం. జగన్ గారు ఆయన కంటే డబ్బులు ఉన్నాయి, లండన్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. లండన్ కి పోతాడు, ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్ కి పోతాడు. మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. ఈ రోజు ఒక ప్రైవేట్ వాళ్లకు కట్టడానికి ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది. ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను, ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు? మరి నిజంగా మీకు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేసి ఉండాల్సింది. ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి? ఎందుకు అంటే పూర్తి కాలేదు, 30% కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది.